హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఈ రోజు మనతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నేటి తెలుగు రాజకీయాలు జరుగుతున్న సంఘటనలు, జరగబోయే రాజకీయ మార్పుల గురించి ఆయనతో చర్చిద్దాం. రైట్ సార్, నమస్తే. అందరికి నమస్కారం అండి. సార్ బాగున్నారా? పర్వాలేదండి సార్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బహిరంగ లేఖ రాయడం జరిగింది సార్. అంటే అటు జనసేన నాయకులు, జనసేన శ్రేణులకి ఒక ఆన్సర్ ఇచ్చేలాగా ఆ లేఖ ఉంది సార్. సో చాలా మందికి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా కూడా చూడాలి అన్న ఆశ నిరాశ పాలిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు సార్. మీరేం చెప్తారు దీని గురించి? అంటే లేఖలో మీకు కనపడింది ఏమర్థమైందండి సార్? అదే సార్, ఎవరు కూడా చర్చించకండి దీనికి సంబంధించి. నాకు రాజకీయాల్లో ఉంటుంది కేవలం ప్రజా శ్రేయస్సు కోరకే, నాకు ఎలాంటి పదవి ఆకాంక్ష లేదని చెప్పుకొచ్చారు సార్ ఆయన. డ్యూ రెస్పెక్ట్స్ పదవులు తుచ్చం అన్నారు కదా, మరి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదా సార్? రాజకీయ నాయకులు చెప్పిందంతా ఆయన డిఫరెంట్ అనుకుంటే సార్, మరి ఉత్తరాది అహంకారం నశించాలి, దక్షిణాది ఆత్మగౌరవం అది ఇది మాట్లాడిన వ్యక్తి ఆయనే కదా. ఉత్తరాది వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారని చెప్పి చీచి అని చెదరించుకున్న వారే కదా. మరి మాట మార్చారా? విశాఖ ఉక్కు కర్మాగారం మీద కేంద్ర ప్రభుత్వం ఈ కర్మాగారం ప్రైవేటైజేషన్ పై ఏది మంచి నిర్ణయం తీసుకుంటున్నారు, ఒకసారి మాట్లాడలేదా? అలాగే ఆంధ్రప్రదేశ్ హోదా కోసం అమ్మాన దీక్ష చేస్తారు. ఏం వచ్చినా హోదాకు సమానం లేదు, భావితరాలు బాగుండాలంటే సత్యం 100% సత్యం మాట్లాడారు. ఇవన్నీ మిగతా మూల 5% కూడా కాదండి వచ్చినాయి కూడా. భావితరాలు 15 లక్షల మంది యువకులు పారిశ్రామికవేత్తలు అవ్వాలంటే, 1.5 కోటి మందికి ఉపాధి సొంతంగా వాళ్ళ ఊళ్ళో కల్పించుకోవాలంటే ఖచ్చితంగా హోదా విభజన హామీలు కావాలి. కళ్యాణ్ బాబు గారు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ రోజు చాలా గట్టిగా ఉన్నారు, మాట మార్చుకున్నారు. రాజకీయాలు మాటలు మార్చుకుంటూ మావలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కాకుండా వెళ్ళి ఆదాని గారి పార్టీ కోసం మార్చుకోవడం ఒకటే నాకు బాధ కలిగింది చెప్తే. ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ టువర్డ్స్ హిమ్. ఈ రోజు కూడా వారు చాలా గౌరవంగా మాతో వ్యవహరించారు, నేను కూడా గౌరవంగా. కానీ వాళ్ళ చేతుల్లో పావులుగా చిక్కుకోవద్దని చెప్పి నా విన్నపం తప్ప ఇంకోటి కాదండి. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి ఇవాళ. పోలవరం ప్రాజెక్ట్ లో ఏం చేత మాట్లాడించడం, మా తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా అయిపోయినట్టు, మేము నుంచి సౌత్ ఇండియన్స్ మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోతాం, ఇవన్నీ మాట్లాడించారండి. ఆయన స్వతహాగా ఇలాగ మా వెంకటేశ్వర స్వామిని అవమానపరుస్తారు. నాకు ఆయన మనసా వచ్చి చేయరని అభిప్రాయం. లాస్ట్ టైం దేవుడి గురించి మాట్లాడినా, గొడ్డు మాంసం గురించి మాట్లాడినా, వాళ్ళ నాన్నగారు అన్ని ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. సరే, కమింగ్ బ్యాక్ టు ది యువర్ పాయింట్, ఇవాళ కళ్యాణ్ గారు ఇచ్చిందని ఒక పాజిటివ్ సైన్ గా వాళ్ళ కార్యకర్తలు స్వీకరిస్తున్నారు. కానీ ఆయన మాట్లాడొద్దు అన్నారు. మిగతా మార్చి 14వ తారీఖు మాట్లాడుకుందాం అన్నారు. పదవులు తీసుకున్నారు. అందువల్ల అది ఆయన కార్యాచరణ డెఫినెట్ గా ఆదాని గారు పార్టీ అని నేను అన్నా కానీ ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది ఆయన లిస్ట్ లో ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను. రాజకీయ నాయకులకు ఉద్దేశం లేకుండా ఎలా ఉంటుంది, దాంట్లో తప్పుగా కూడా తీసుకున్నాక వీల్లేదు. ఆయన అయ్యే అర్హత లేదని ఎందుకు అనుకోవాలి మనం? ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేసి దానికి ఆయన పెళ్లి అవ్వకుండా 2 సార్లు పిల్లలు కన్నారు, ఇవన్నీ అవసరమా అండి? వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా? రెండు దేశాల గారు కానీ ఇంకోవాలి కానీ నన్ను వచ్చి కంప్లైంట్ చేశారా? పర్సనల్ విషయాలు ఎందుకండి వీళ్ళకి? అవి తప్ప. నేను చెప్తాను, నైతిక మాట్లాడుతున్నారు, సరే పక్కన పెడతాం. నేను అందే ఆయన ముఖ్యమంత్రి అంటే తప్పులేదు. కానీ విషయం ఏంటంటే ఆదాని గారి పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆదేశాల ప్రకారం కనుక వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ హక్కులకి ఆత్మగౌరవానికి భంగకరం కల్పిస్తే అది మాత్రం అత్యంతకరం. ఏదైతే తెలుగుదేశానికి సోలస్ ఎందుకు గొడవ కొన్ని పులిస్టా పెడదాం. కానీ కింద కామెంట్స్ కూడా మీరు చూసుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వీళ్ళు చాలా గట్టిగా నడుస్తుంది ఇష్యూ. సార్, అయితే ఇప్పుడు జవాబుదారీ నేతృత్వానికి సంబంధించి ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా సార్? డెఫినెట్ గా 2 విషయాల్లో ఇవాళ మెయిన్ ఇష్యూ ఏదంటే లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి అనేది కూడా ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ రీజనబుల్ ఆర్గ్యుమెంట్. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న సుఖేందర్ సింగ్ బాదల్, ప్రకాష్ సింగ్ బాదల్ గారు బాగా ఓల్డ్ ఏజ్ అయిపోయారు, 90 ఏళ్ళు అయిపోయింది. ఆయన డిశ్చార్జ్ చేయలేదని నా కొడుకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. లేదంటే ఇప్పుడు అక్కడ తండ్రి కొడుకులు మన ఉద్ధవ్ థాకరే గారు అక్కడ కుటుంబంలో కానీ, ఇక్కడ తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ గారు కానీ లేరా సార్? కానీ ఇప్పుడు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఎందుకంటే నాకు అర్థం కాదు. ఏమన్నా న్యాయమైన కోరిక ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో బలహీన వర్గాలకు, బీసీలకు ఉంది. బలహీన వర్గాలు అంటే వాళ్ళు పెట్ట బ్యాక్ బోన్ నెట్వర్క్, బ్యాక్ బోన్ క్యాష్. వాళ్ళు 2014 నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిగా పోషించిన వాళ్ళు, ఏ కృష్ణమూర్తి గారిని స్టాల్వర్ట్ లీడర్ ఉంటే
ఆయనకి పోయింది. తర్వాత ఇంకిద్దరు ఉప ముఖ్యమంత్రులుగా చేశారు 10 సంవత్సరాల నుంచి. ఇవాళ లేకుండా పోయింది వాళ్ళకి. సమాజంలో 40 నుంచి 45% పైన అక్కడ తెలంగాణ 50% పైన ఉన్న బీసీలకి పోయింది, వాళ్ళకి కోల్పోయింది. ఇంకెవరికి కోల్పోయారు? గట్టిగా మాట్లాడితే వాళ్ళు ముఖ్యమంత్రి అర్హత ఉంది 2 రాష్ట్రాల్లో కూడా. డెఫినెట్ గా ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడతాం అనేసి వాళ్ళకి ఇవ్వటం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం, జనసేనలో ఒక వర్గం, అంటే వాళ్ళకి ఆ రైట్ లేదా? నాకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి అసలు? అంటే ఒకళ్ళకి వస్తే మిగతా అంటే ఇంకో కులం వాళ్ళకి వస్తే మొత్తం వచ్చినట్టు ఫీల్ అవ్వాలా? ఇలా ఆర్గ్యుమెంట్ అండి, ఇర్రేషనల్ ఆర్గ్యుమెంట్. హక్కు లేదా? ముఖ్యమంత్రి హక్కు ఉందనే భావిస్తున్నాను నేను వాళ్ళకి. అందువల్ల దాని మీద చర్చ జరగకుండా ఈ చర్చ అయితే ప్రస్తుతానికి పులిస్టాపడినా బీసీలకు ఉప ముఖ్యమంత్రి మాత్రం ఏదైతే ఉందో 2 రాష్ట్రాల్లో అయితే తప్పనిసరిగా వస్తుందండి. వాళ్ళకు ఉన్నది చేతిలో తీసారండి. ఇప్పుడు కాదు, 34 సంవత్సరాల క్రితం కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఒక అగ్రకుల నేత ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజుల్లో కూడా ఉప ముఖ్యమంత్రి పదవి బీసీకి ఇచ్చారు. 45 సంవత్సరాల క్రితమే, 50 సంవత్సరాల క్రితం ఉప ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు ఉన్నాయి. 40-50 సంవత్సరాల క్రితం. నాట్ న్యూ. అలాగే నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను, ఎందుకంటే ఇష్యూ వచ్చింది కూడా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1920లో సుబ్బరాయలు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మొట్టమొదటిసారి మన ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి అనేవారు అనుకోండి, ముఖ్యమంత్రి కింద మిత్రాస్. ఆ తర్వాత ఆయన సుబ్బరాయలు రెడ్డి గారు. ఆ తర్వాత పోస్పాటి కుమార్ రాజు గారు అయ్యారు. పోస్పాటి రాజు గారు ఎత్తులేరు. బొల్లినేని మున్స్వామి నాయుడు గారు ఒక అమ్మ, ఆయన అయ్యారు. కొంతకాలం కూర్మం వెంకట రెడ్డి నాయుడు గారు కాపు బలిజ, ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ప్రధానమంత్రి. ఆ తర్వాత చంద్రూరు ప్రకాశం మంత్రులుగా చేశారు. ఆ తర్వాత నేను అత్యంత అభిమానించే దామోదర సంజయ్ గారు, అంటే గుండె లోపల నుంచి అభిమానిస్తున్నా. బయట ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు బ్యాచ్ వేరే ఉంటారు. సాల్యూట్ టు హిమ్. ఆయన అయ్యారు. ఆయన ఎంతటి అవమానాలు పాలయ్యారో, ఎంతటి దారుణాలుగా ఆయన దింపేశారో, దుర్మార్గమైన కులకుట్రలకు బలయ్యారో తర్వాత కొణిజేటి రోసే గారు, వైశ్య ప్రముఖులు, తెలిసిన వారు పెద్దలు వారు అయ్యారు. నెంబర్ ఆఫ్ మిగతా వాళ్ళు అయ్యారు. మన టంగుటూరి ప్రకాశం మంత్రులు గారు, పి నరసింహ, అందరూ అయ్యారు. బీసీలు ఎందుకు అవ్వలేదండి? పక్క రాష్ట్ర తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన మూల నుంచి మహారాష్ట్రకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యారు ఒక బీసీ. తమిళనాడుకి వెళ్ళి ముఖ్యమంత్రిగా అయ్యారు ఒక బీసీ. తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాలు ఎందుకు అవ్వకూడదు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా తమిళనాడులో చేశారని తెలుగు కుటుంబాల నుంచి జన్మించిన వ్యక్తి, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తే. తెలుగు వాళ్ళు ఎందుకు అవ్వకూడదు? నేను అదే పాయింట్ పెడితే బీసీలకు కూడా అవడానికి వీల్లేదు, బస్తీ మీద సవాలు ఏంటండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్న చేతిలో ముఖ్యమంత్రి తొలగించడం ఉప ముఖ్యమంత్రి చేతిలో ఉంది కదా. అనగాని సత్యప్రసాద్ గౌడ్ గారు అవ్వకూడదా? మిగతా వాళ్ళు అవ్వకూడదా? సరే, ఇక్కడ అంతర్గత విభేదాలకు సంబంధించి పార్టీ సభ్యులకైతే ఆయన కీలకంగా కొన్ని చెప్పడం జరిగింది సార్. అంతర్గత సమస్యలను బయట తెలియనీయకుండా ఉండాలని లేఖలో పేర్కొన్నారు సార్. ఆయన దీన్ని అమలు చేయడానికి పార్టీ ఏ విధమైన వ్యూహాలు చేపడుతోంది సార్? ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? పార్టీ వారిని అడగాలండి. నాకు తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఆయన మాట్లాడలేదు నా ఆకాంక్ష. సరే, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా అది కన్సర్న్ సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మనకి భావితరాల ఈ 15 లక్షల మంది ఉద్యోగాల ఉపాధి, పారిశ్రామికవేత్తలు చేయటానికి 1.5 కోటి మందికి ఉపాధి, వాళ్ళు ఊళ్ళలో కూర్చుని రాయలుగా బతికే వలసవాదుల కింద ముద్ర చేసుకోవాల్సిన అవసరం లేకుండా దానికి మాట్లాడతారనుకున్నాను. దాంట్లో ఈ ప్రస్తావన లేదండి. మళ్ళీ 2047 జస్ట్ పాజిటివ్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. డెఫినెట్ గా రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్ దట్ పవన్ కళ్యాణ్ గారు. ఉండే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడతాననే పవన్ కళ్యాణ్ గారు, అదాని గారి గురించి కాదండి నేను మాట్లాడింది. బట్ వాళ్ళ లేఖలో మాత్రం అంతర్గతంగా తర్వాత మాట్లాడుకుందన్నారు. ఫుల్ స్టాప్ పెట్టలేదండి, ఆయన కామా పెట్టారు. నాకు కామా కనపడింది దాంట్లో, ఫుల్ స్టాప్ పెట్టలేదు. అయితే ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించి కూడా కొన్ని పెట్టారు. సోషల్ మీడియాలో తప్పుదారులు పక్కన పెట్టాలని అయితే సూచించారు సార్. అండ్ దీనికి సంబంధించి మంచిదండి, మంచిది. వారు చెప్పిన దాన్ని పాటించాలండి. వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం బట్టో, లేదా వాళ్ళ పెరుగుదల బట్టో, వాళ్ళ మానసిక స్థితి బట్టో కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చేసేవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేసినా వాళ్ళకి అట్రిబ్యూట్ అవుతుంది, వాళ్ళ కుటుంబాలకి. దీనికి సంబంధించి పాజిటివ్ గా తీసుకోవాలి. మన కళ్యాణ్ గారు ఏదైతే ఈ సోషల్ మీడియాలో దిక్కుమాలిన తోలనాడటం, అసభ్యంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో డెఫినెట్ గా దాని మీద మనం తీసుకోవాల్సిందేనండి.
సార్ దీనికి సంబంధించి కార్యకర్తలు పాజిటివ్ మద్దతుదారులకి తీసుకున్నాం. సార్ ఓకే ఓకే దీనికి సంబంధించి కార్యకర్తలకి మద్దతుదారులకి ఏ విధమైన మార్గాలు సూచిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? డెఫినెట్ గా అండి వాళ్ళకి పవన్ నేను ఇప్పుడు నా మీద ఇది మాట్లాడేందుకు మిగతా వాళ్ళు కళ్యాణ్ బాబు గారికి డెఫినెట్ గా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయితే మంచిది, నేను ఒకటే కోరుకున్నాను. కానీ అది వాళ్ళందరి కార్యకర్తలకు డెఫినెట్ గా అది ఏముంది 90% కన్నా సరే ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు. సార్ ఓకే, నో సెకండ్ థాట్. మొన్న కూడా చాలా సరే ఏది జరిగినా దానికి ఒక కానీ నా విజ్ఞప్తి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మక ద్రోహం నయమించిన మోసం దగా 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 చేస్తున్నా ఆ అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ మాయలో మాత్రం పడిపోద్దని, మాయలోంచి బయటికి రావాలని కోరుకుంటున్నాం. కార్యకర్తలు కూడా మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే స్పెసిఫిక్ గా ఉంటాం. హక్కులు చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేను మాట్లాడలేదండి, ఉత్తర భారతీయ అహంకారం నేర్పించాలని ఆయన మాట్లాడింది. నేను ఎవరినంటే ఆయనకే తగ్గుతుంది, నాకు కాదు. చెప్తున్నాను, ఆయన ఒకసారి మాట స్నేహం అంటే జీవితాంతం, శత్రుత్వం అంటే సాగు చచ్చే వరకు అన్నారు. ఇవాళ ఉత్తర భారతీయ అహంకారం మీద ఆయన శత్రుత్వం వహించి అంతకన్నా గట్టిగా మాట్లాడారు. అందుకని ఏది జరిగినా రాష్ట్ర హక్కులు మాత్రమే అంగబాటు పట్టున్నాయి. కేంద్రంలో ఉన్న అదానీ గారి పార్టీ దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి వారి కార్యకర్తలకి నా సవినయ విన్నపం. 2019 తర్వాత అంతిమంగా మూసే ముందు కూడా ఒకసారి చెప్తాను, 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. అంత ముందు కంటే కూడా 95% మేజర్ మీడియాలు మా ఉద్యమాన్ని చూపించలేదు. ఆఖరి క్రితం సంవత్సరం మన మార్చి నెల ఢిల్లీలో వందలాది మంది కార్యకర్తలతో కూర్చొని ధర్నాలు చేసిన నేను, జేడి లక్ష్మణ్ గారు ఇద్దరు కలిసి మన ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఢిల్లీలో ఉన్న ఇంటలెక్చువల్స్ తో మీట్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం అక్షరం ముక్క కూడా ఏ పత్రికలు మీడియాలు ప్రజలకి తెలియచేయలేదంటే నేను వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తాను. మేము ఎవరి మీద బూతులు తిట్టలేదు, ఎవరిని చెప్పులు తీసుకోవట్లేదు. ఈ నాయకుడిని తిట్టి మళ్ళీ తిరిగి ఆ నాయకుడికి మేము వెళ్ళలేదు, ప్రజల కోసం నిలబడున్నాం. ఎందుకు చేయలేదు, అందుకని ఉద్యమం చేయలేదు అంటాం తప్పు. ఇప్పుడు కూడా నిన్న కూడా గుంటూరులో మీటింగ్ పెట్టాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మీడియా ప్రజలకు చెప్పకపోతే నాకు వాళ్ళ విజ్ఞప్తి నేను ఏమన్నా వాళ్ళని కూడా విజ్ఞప్తి వదిలేస్తాను. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, ప్లీజ్ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేవద్దండి. నేనేంటంటే అవకాశం ఇప్పుడు నేను అనేది ఓకే, నేను కూడా చూసిగా ఉన్నాను, కొన్నిటిని నేను బహిష్కరించవచ్చు సార్. ఓకే, నేను కొన్ని నేను బహిష్కరించవచ్చు, కానీ మిగతా మేజర్ వాళ్ళు నన్ను ఆపరేటికంగా నన్ను నాపై బ్యాన్ పెట్టారు. సోషల్ మీడియా మీద కూడా ఒత్తిడంట. ఆ పార్టీ నేతల నుంచి ఈ పార్టీ నేనేం పాపం చేశాను? నా హక్కుల కోసం స్వతంత్రంగా ఉంటాం, బీజేపీ కాలు మొక్కాలని అదానీ గారు వాళ్ళ బ్యాచ్ కాలు మొక్కు తిరుగుతారా మొదల కోసం, ఇంకో దానికోసం? నా హక్కుల కోసం తెలుగు జాతి నాకు ప్రాధాన్యత. ఎస్, నాకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు జాతి ప్రాధాన్యత. ప్రపంచంలో మానవత్వం, తెలుగు జాతి ఇంతకు మించి ఇంకో ప్రాధాన్యత లేనే లేదు నాకు. అంటే సపోర్ట్ కూడా ఉంటుంది. అది ఏంటంటే నాకు అర్థం కాదు, హక్కుల గురించి మాట్లాడకూడదా? ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు అమలు అవుతున్నాయి 2027 వరకు. మొన్న మోడీ గారు తీసుకెళ్లిపోయి గుజరాత్ పెట్టుకున్నారు 100% ఎగ్జామ్షన్స్. ఏం మాట్లాడకూడదా? కిక్కురు బానిస జాతుల కింద ఉండటం కంటే పోరాటం మంచిదండి. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో బానిస నాయకుల యొక్క దీనలాపాలు మనం చూస్తాం. రైట్ సార్. అయితే ఇక్కడ ఆర్థిక లక్ష్యాలకు సంబంధించి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు సార్. దీనికి సంబంధించి ఏమన్నా మంచి ప్రణాళికలు ఏమన్నా రచించే అవకాశం ఉందనుకుంటున్నారా? వాళ్ళు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉందండి. వాళ్ళకు కళ్యాణ్ బాబు గారికి కూడా డెఫినెట్ గా రాష్ట్రానికి మంచి చేయాలనే ఉంటుంది. నో సెకండ్ థాట్ ఉంది. ఇన్ఫాక్ట్ నచ్చిన నచ్చబని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రం నాశనం చేయాలంటదా? నాకు అర్థం కాదండి. మంచిగా తెచ్చుకోవాలంటది కానీ రాష్ట్రం నాశనం చేయాలంటదా ఎవరికన్నా? లేదా సిపిఎం శ్రీనివాసరావు గారికి, రామకృష్ణ గారు, జేడి లక్ష్మణ్ గారికి ఏమన్నా చేయాలంటదా? రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణలో కేటీఆర్ గారికి, అందరికి ఏమన్నా మా పొరపాటు జరుగుతుండొచ్చు. ఇవాళ డెఫినెట్ గా ఒక పాజిటివ్ వే, మనకి ఎప్పుడు విజన్ ఉండాలి. ఆ విజన్ పాజిటివ్ వేలో 2047 ఉండాలి. డెఫినెట్ గా దానికి అండగా ఉండాలంటే ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం వద్దని మహారాష్ట్రలో ఉన్న ప్రజలు మాకు దిక్మాల్ రిఫైనరీ వద్దు, వచ్చే జనరేషన్ లో కొత్త ఫ్యూయల్స్ వస్తున్నాయి, ఈ ఫ్యూయల్స్ ఈ దిక్మాల్ రిఫైనరీ కాలుష్యాన్ని మన ఎత్తుమే పెట్టద్దు, మాకు ఇంత మొత్తం నాశనం అయిపోతాయి 5,000 ఎకరాలు, అది కూడా చుట్టుపక్కల ఉండే 1,00,000 ఎకరాలు కూడా ఇబ్బంది పడుతుంది, 2 లక్షల ఎకరాలు మా కోస్ట్ లో పెట్టొద్దు అని చెప్పి తన్ని తగలేసిన సౌదీ అరేబియా సహకారంతో నిర్మించిపోయే రిఫైనరీ వచ్చిందని చెప్తున్నారు. వస్తే 70,000 ఉద్యోగాలు ఒకళ్ళు అంటున్నారు, వచ్చేది 3-4 ఉద్యోగాలు కూడా ఉండదు. 90,000 కోట్ల 1,00,000 కోట్లని పెట్టుకోనండి వాళ్ళు. మనకి ఇండస్ట్రీస్ ఇచ్చి రాయితీలు ఇచ్చి పిల్లల్ని మన యువతని దమ్మని యువత వీళ్ళందరూ సినిమా ఫ్యాన్స్ తోనో లేదా వారసత్వ రాజకీయ ఫ్యాన్స్ తోనో కుల మత పిచ్చితోనో
దీంట్లో పెట్టే పరిస్థితి కొంతమంది రాజకీయ పార్టీలు చేసిన కాదని చెప్పి అభ్యుదయం వైపు వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ప్రయత్నించాలి. 2047 విజన్ డెఫినెట్ గా ఒక పాజిటివ్ వేలో ఉంది. బట్ దాంట్లో విభజన హామీలు కనుక రాకపోతే కనుక ఒక తరం నష్టపోతుంది. వచ్చే తరం చెప్తున్నాను మీకు. ఒకసారి వాళ్ళు గుజరాత్ మోడీ గారు వచ్చింది ఎక్కడ తీసుకెళ్లిపోతున్నారు అయినా మనకన్నా హెచ్డిఏలో హోమ్ అండ్ డెవలప్ ఇండెక్స్ లో గుజరాత్ డౌన్ ఈ రోజు కూడా. పెద్ద పెద్ద సంపన్నులు సృష్టించారు వాళ్ళు, 1200 మంది గుజరాతీ మార్వాడి వ్యాపారులు సృష్టించారని చెప్పుకుంటారు. ఆదాని గారిని పబ్లిక్ ప్రైవేట్ కలిపి ఏదైనా కలిపి 40-50 లక్షల కోట్లు తీసుకెళ్ళండి ఇండియా అని చెప్తారు. అంటే ఇండియా యొక్క బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆస్తి అని చెప్తారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొత్తం అన్ని కబ్జా చేసినట్టు చేసేస్తున్నారు. 2047 విజన్ లో తెలుగు వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, తెలుగు పారిశ్రామికవేత్తలకి పెద్దపీట వేయాలి తప్ప. ఏది ఆదాని గారు వచ్చి వేసేసారు, జీవి కృష్ణారెడ్డి గారిని వేసేసి పట్టుకుపోయారు. ఎలా వేసారా, మంచిగా వేసారా, బాగానే వేసారా చూద్దరు గారు మీరు. తర్వాత ఏమో మధుసూదన్ రావు గారు పవర్ ప్రాజెక్టులు, జిఎంఆర్ గారు పవర్ ప్రాజెక్టులు, గంగవరం పోర్టు, తర్వాత ఏమో పెన్నా ప్రతాప్ రెడ్డి గారు సిమెంట్ ప్లాంట్ 6 త్రూ గుజరాత్ అమ్ముతే గుజరాత్ అమ్ముదావు స్టేక్ ఓవర్ ఆదాని. తర్వాత కృష్ణపట్నం సెజ్, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులో స్టేట్ గవర్నమెంట్ కొన్ని 10% వాటా, దాని మొత్తం 30-40 వేల కోట్లు ఆస్తుంది. ఫ్యూచర్ ఎంతైనా అంత రాష్ట్ర ప్రభుత్వం రావాలని రాసి పెట్టుంటే అదంతా. ఇవన్నీ ఒక ఆదాని గారికి బానిసలుగా ఇక్కడ పనిచేయలేదండి. 2047 ఆత్మగౌరవంతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఆత్మగౌరవంతో తెలంగాణ ఉండాలి. ఆదాని గారికి లేదా గుమా వ్యాపారులకు బానిసగా ఉండే వాళ్ళ కోసం పనిచేయడానికి మన ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు కర్మాగారం కాపాడుకుంటానికి ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ అలాగే కడప ఉక్కు కర్మాగారం పెట్టుకోవడానికి ఉండాలి కానీ ఎవడో మార్వాడి వ్యాపారం తీసుకొచ్చి వాళ్ళకి 50,000 లక్ష కోట్లు ఈ రాష్ట్ర ప్రజలు పన్ను కట్టిన పన్నులోంచి మీకు మినహాయింపులు ఇస్తాం, మీకు ఉచితంగా ఇస్తాం, మీకు జిఎస్టీ షెడ్యూల్ చేస్తాం, ఇవన్నీ చేస్తే ఏందని నాకు అర్థం కాదు. అది వచ్చి నన్ను చప్పట కొట్టుకోవాలన్నా మనం. నా యువతని ఇక్కడ చేయండి, నేను చెప్పింది నన్ను వ్యతిరేకించి వాళ్ళ యువత కూడా వాళ్ళు మాట్లాడతారు. డెఫినెట్ గా చెప్తున్నాను, నేను అన్నది ఆలోచించండి. అద్భుతమైన అవకాశం దమ్మున్న యువత ఉన్నారు ఇక్కడ, కసితో పనిచేసి ఈ దేశంలో రాణించగల యువత నా తెలుగు జాతిలో ఉన్నారు. లేరా ఆ మార్వాడి వ్యాపారం తీసుకురావాలి, గుజరాతీ అందరు నేను తప్పను. బిర్లా గారు లాంటి వాళ్ళు స్వాతంత్ర సమరం సాయం చేశారు, వాళ్ళని గౌరవిస్తాను. అడ్డంగా వాళ్ళు నా పేక మీద కత్తి పెట్టో బతిమాలు ఇంకే ఏం చేసినట్టు ప్రయత్నించో ఇక్కడ పారిశ్రామికవేత్తలు లాక్కున్న వాళ్ళని ఈ మా మీద పెత్తనం చేయడానికి వస్తున్న గుమా వ్యాపారుల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కడు తెలుగు ఆత్మగౌరవం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించమని చెప్తున్నాను. ఈ బానిసత్వం అన్నాళ్ళు వీళ్ళు చూస్తారు. ఆదాని గారి పార్టీకి రాజ్యసభ సభ్యులు, రాజ్యసభ ఏమయ్యాడు గుజరాతీ వ్యాపారికి ఇచ్చిన మనిషిని ఒక్క రోజు ఆంధ్రప్రదేశ్ కనపడలా. ఇక్కడ జీతం తీసుకుంటాడు, ఇక్కడ సదుపాయాలు పొందుతాడు. ఆయన పెద్ద ఆయన వయసులో అక్కడికి వెళ్ళి పాటలు మాత్రం గుజరాతీలో పాడతారు. ఇవాళ మా గ్యాస్ ఆంధ్రప్రదేశ్కి రాకపోతే దాని గురించి మాట్లాడుకుంటే గ్యాస్ మాత్రం గుజరాత్కి వెళ్ళాలా? ఏందండి ఇది? రైట్ సార్. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే గత పాలనలో వచ్చిన సవాళ్లు ఎదుర్కొనే క్రమంలో ప్రజా నమ్మకాన్ని ఎలా నిలుపుకోవాలనుకుంటున్నారు సార్ వీళ్ళు? డెఫినెట్ గా ఒక పాజిటివ్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కక్షాదింపు తీసుకున్న వైఖరి పీక్స్ చేరిందండి. ఆయన ఎత్తి మీద ఆయనే చేపెట్టుకున్నారు. ఇవాళ 9 నవరత్నాలు అమలు చేసుకుంటా ఇంకో దశరత్నం యాడ్ చేస్తే ఆయన పాలనలో 15 సంవత్సరాలు ఆయన ఉండేవారు. ఇక్కడ దారి తప్పి సైడ్ ట్రాక్ తప్పి ఏది నిర్మాణాత్మక కార్యక్రమాలు కాకుండా మిగతా కార్యక్రమాలకు ఎక్కువ రెండింటికి ఉండాలి, బ్యాలెన్స్డ్ ఉండాలండి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ప్రజా సంక్షేమానికి. ప్రజా సంక్షేమం తప్పుగా దానికి మొత్తం ఎక్కువ పెద్ద బయట వేయటం, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఆయన చేశారు. వాళ్ళు దాని మీద సిరి డెఫినెట్ గా కొంత దారుణంగా పడిపోయిందని నేను చెప్పే ముందు ఒకటి ఆలోచించుకోండి. 2017-18లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఆంధ్రప్రదేశ్ని? 2020-21లో కోవిడ్ వల్ల ప్రపంచం అంతా పడిపోయింది. కానీ ఇవాళ 2024 మార్చి నాటికి ఎంత అండి? తగ్గిందా పెరిగిందా? అలాగే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అప్పులు కూడా నాకు ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న బీజేపీ ఢిల్లీలో ఇచ్చినట్టు అడ్డంగా ఇస్తా ఉంటే ప్రకటించినట్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ పన్నులకు ఇవ్వండి అడ్డంగా ప్రతి వాళ్ళకి ఓట్ల కోసం తీసుకుంటూ వెళ్తే భావితరాలకు బొచ్చి మిగిలి చేతిలో పెడతారు ఈ రాజకీయ తమ స్వార్థం కోసం, తమ పదవుల కోసం, అభివృద్ధి కోసం. ఈయన వాళ్ళు నాశనం చేశాడు, ఆయన వీళ్ళు నాశనం చేశాడు. ఆయన అంటాడు పాత అని నేను అన్ని చూపిస్తున్నారు వాళ్ళ కాగితాలు. రిలయన్స్ లో అగ్రిమెంట్ అయింది, వాళ్ళు గ్రౌండ్ చేస్తున్నారు. టీసీఎస్ లో మొత్తం అంతా బేసిక్ ఫౌండేషన్ ఏదో మొదలు పెట్టే టైంకి వీళ్ళు వచ్చారండి. సరే వీళ్ళేమో కాదు అప్పుడే రావాలి కదా. ఏదైనా సరే ప్రయత్నం జరిగింది, ఇప్పుడు వచ్చిన తర్వాత మంచి ప్రయత్నం జరుగుతున్నాయి. ప్రజల్లో కొత్త ప్రభుత్వం పాతాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, ఇవాళ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మెజార్టీ పాపులేషన్, మెజార్టీ అనేది 50-60 కాదు, 70%-80% నా అభిప్రాయం ప్రకారం.
కానీ నిలుపుకోవాలి. వాళ్ళ హామీలు అమలు చేసే విషయంలో వాళ్ళు ఫ్రాంక్గా చంద్రబాబు నాయుడు చెప్పారు, ఇంకోళ్ళ మీద దోషిస్తారు, అది కరెక్ట్ కాదు. ఇంకోళ్ళ మీద తోసారని అది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. ఎందుకంటానంటే ఆలోచించుకోవాలి. ఇవాళ 14 లక్షల కోట్లు అప్పు ఇంకా పెరిగిపోయిందని ఎప్పుడు సంవత్సరం మీద 15-16 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు అన్నారు. ఆ అప్పు తీసుకునే మాలాంటి వద్దంట ప్రతి ఒక్కళ్ళకి హామీలు ఇష్టం వస్తే వెళ్ళిపోయారు కదా. పాపం రైతులకి ఉన్న 13,500 అంత కాకుండా ఇంకొక 20,000 ఇస్తానని చెప్పి మీరు ఆ వీడియో వేయండి, విజువల్ ప్రకటించిన తర్వాత కాదు, దానికి మొత్తం కలిపి 20,000 మొత్తం అదనంగా కాదని చెప్పి సవరించేది తప్పలేదు. కానీ ఇవాళ అది అమలు చేయడానికి వాళ్ళు హానెస్ట్ గా ప్రకటించారు, బాగోలేదు. మా అందరూ తెలుసు. కానీ మీరు 14 లక్షలు 15 లక్షల కోట్లు ఇప్పుడు అప్పులని 9 లక్షల కోట్లు 5 లక్షలు కలిసి వచ్చింది కదా. మరి మీ లెక్క ప్రకారం అప్పుడు ఆలోచించకుండా ఇచ్చారా? ఎంఏ ఎకనామిక్స్ చేశారండి, ఎంఏ ఎకనామిక్స్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అందువల్ల సరే పవన్ కళ్యాణ్ గారిని చదువుకోలేదు అనుకుందాం, కానీ నెంబర్ ఆఫ్ బుక్స్ చదివారైనా సరే ఇదేంటండి ఇది? రాష్ట్ర భవిష్యత్తు పట్ల పునర్నిర్మాణం పట్ల ఆసక్తి, దాని మీద ఉండాల్సిన కాన్సన్ట్రేషన్ లేకుండా దాన్ని ఉండాలంటే ఏం చేయాలి? ఫోకస్ గా హోదా విభజన హామీలు రావాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చుకొని విభజన హామీలు ఇస్తే 4 లక్షల కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్ సబ్జెక్ట్ కరెక్షన్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ గా బెనిఫిట్ జరుగుతుంది. ఆర్థిక పునాది ఏర్పడుతుంది, యువత ఉద్యోగాలు వస్తాయి, యువతకి పారిశ్రామిక లక్షల మంది అవుతారు, జిఎస్టిపి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇవన్నీ పట్టించుకోకుండా సైడ్ ట్రాక్ చేయడం మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం హానెస్ట్ గా వాళ్ళు కొన్ని ఒప్పుకుంది. వాళ్ళు ఫెయిల్ అయ్యారని నాకు అనవసరం, రాష్ట్రాన్ని నిలబడండి ఫస్ట్. వాళ్ళు ఫెయిల్ అయ్యారని ఆరోపణలు చేసి వాళ్ళు చేయొచ్చు. వీళ్ళు అమల్లోకి వస్తే చేస్తారా? అధికారంలోకి వస్తే రాష్ట్ర భావితరాల గురించి పట్టించుకోరు, అడ్డంగా హామీలు ఇచ్చారు, తప్పు చేశారు ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ ఆ పనులకు ఇంకా ఇవ్వాలి. నిజంగా కొంతమంది వికలాంగులకు సరిపోవట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం. నేను చెప్తున్నాను, ఓట్ల కోసం గుర్తుగా ఇవ్వడం కాదు, నిజంగా బాధపడ్డ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు హానెస్ట్ గా వచ్చారు, అంతవరకు అభినందిద్దాం. ఇదే ముందు హానెస్టీ ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సార్, ఇక్కడ నారా లోకేష్ గారి భవిష్యత్తు రాజకీయ అంటే ప్రాధాన్యతపై సందేహాలు ఉన్నాయి సార్ ఎప్పటి నుంచో. అయితే ఆయన ప్రస్తుత పాత్ర భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు హేళన చెక్కిన శిల్పాలు కొన్ని ఉంటాయి. అందులో రాహుల్ గాంధీ గారిని పప్పు అన్నారు. ఈ గుమా వ్యాపారులు, ఆదాని గారి పార్టీ బ్యాచ్ అంతా చాలా భయంకరంగా హేళన చేశారు, ట్రోల్ చేశారు. ఆయన తను సంస్కరించకుండా చెక్కుంటూ వస్తున్నాడు ఆయన. అలాగే లోకేష్ గారిని అయితే అంత దారుణంగా ఆయన ఆహార్యం ఏది, ఆయన నడిచెళ్ళేది కొంచెం లావుగా ఉంటారు, అప్పుడు బాడీ షేమింగ్ చేశారు. ఆయన ఇంగ్లీష్ పద్యాలలో ఇంగ్లీష్ లో మీడియం చదువుకున్నాడు జగన్ గారు కానీ ఈయన కానీ, దాన్ని బట్టి హేళన చేయడం మొదలు పెట్టారు. ఆఖరికి ఆయన రెచ్చగొట్టారు. ఆయన ఆ రోజు ఓడిపోయాడు, ఓడిపోయిన దగ్గర నిలబడ్డాడు. వాళ్ళ ఓడిపోయిన దగ్గర నెగ్గారు కదా ఆయన. ఎంత కష్టంగా, నిజంగా చెప్తున్నానండి. ఆయన సరే పాదయాత్రలో ఉండసరిని హేళన చిక్కిన శిల్పంగా తను మార్చుకుంటా ప్రయత్నిస్తా ఉన్నాడు ఆయన. ఆయన వ్యవహార శైలి పట్ల కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలకి డిఫరెంట్ గా అబ్జెక్షన్ ఉంది, అది సవరించుకోవాలి ఆయన. అలాగే ఆయన కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమైన ఆరోపణలు వస్తున్నప్పుడు అది కూడా పునరాలించుకోవాలి. అందువల్ల ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అండి, కళ్యాణ్ గారు 6-7 డిపార్ట్మెంట్లు తప్ప మిగతా డిపార్ట్మెంట్లో అనధికారంగా ఆయనే పెత్తనం చెలాయిస్తున్నారు అనేది మీరు ఎవరన్నా అడగని చెప్తారు. రైట్ సార్, రైట్. అయితే ఇప్పుడు రాంగ్ యాంగిల్ లో చెప్పడం, రైట్ యాంగిల్ ఆయన ముద్ర ఆయన పడాలంటే ఇవాళ ఎన్నుకున్న శాఖలో నేను చెప్తున్నానండి, ఎడ్యుకేషన్ డిఎస్సి లేవు, ఇన్ఫర్మేషన్ లెక్కలో ఆయన ప్రయత్నం చేసిన పాత రోజులు కాదు. ఇవాళ ఇప్పుడు కళ్యాణ్ బాబు గారు చూడండి ఎంత చక్కగా శాఖలు ఎన్నుకున్నారు. 4వ తారీఖు రిజల్ట్స్ రాగానే చిన్న స్క్రిప్ట్ మీద రాసి ఏ మంత్రిత్వ శాఖలు రావాలి అది ఇచ్చారు. పంచాయతీ డైరెక్ట్ కేంద్రం నుంచి బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళ పంచాయతీ ప్రజలకి దాదాపు ఉన్న ఇప్పుడు 5,20,00,000 మంది జనాభాలో దాదాపు 4 కోట్ల మందికి వాళ్ళ అది అర్బన్ ఓరియంటెడ్ స్టేట్ కాదు, రూరల్ ఓరియంటెడ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ డైరెక్ట్ గా ఉండే కనెక్షన్ నిధులు కొరతే ఉండదు ఎక్కడో తప్ప. అలాగే పౌర సరఫరాల శాఖ ప్రజలకు డబ్బులు ఇచ్చేది, బెనిఫిట్స్ ఇచ్చేది, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మిగతా అన్ని కూడా. అలాగే అంటే మన ఆహార పదార్థాలు ఇచ్చేది పౌర సరఫరాల శాఖ. అలాగే అటవీ శాఖ, దాంట్లో పర్యావరణం కొందరు అంతే. ఇండస్ట్రీస్ పెట్టాలని ఆయన దగ్గర రావాల్సింది అందరూ కూడా, ఇండస్ట్రీ మినిస్టర్ కూడా. అలాగే సినిమాటోగ్రఫీ ఆయన డిజర్వ్ దట్. కందులు దుర్గేష్ గారిని కొంచెం చాలా పెద్ద ఫ్యామిలీ అండి, మంచి చెప్తున్నాను. ఆయన తర్వాత టూరిజం, గనులు, ఇవన్నీ ఇవన్నీ ఆదాయం వచ్చాయి కదా. రైట్. సో ఇక్కడ మిత్రపక్షాల అనుసంధానానికి ఎలాంటి వ్యూహాలు రూపొందించబోతున్నట్టు అనిపిస్తోంది సార్ మీకు?
మార్చి 14 తరం చూడాలని మిత్రపక్షాలు అనేది ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ గురించి నాకు చెప్తేనే అసహ్యంగా ఉంటది. ఆంధ్రప్రదేశ్ మోసం చేస్తే ఏదో చేసామని చెప్తా ఉంటారు. 3 లక్షల కోట్లు ఇచ్చామని ఒక ఆయన చెప్తాడు. 27,000 కోట్లు అమరావతికి ఇచ్చండి అప్పు అని చెప్పరు. ఎప్పుడో 12,950 కోట్ల రూపాయలు 2023లో రిలీజ్ చేస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను సంతకం పెట్టడం వెనక్కి వచ్చిన సందర్భంలో ఆ నిధులు మిగతా ఇవ్వాల్సిన స్టేజ్ 2 పెట్టి 40,000 కోట్లకి నాశనం చేయడానికి పెట్టిన వాళ్ళని బంద్ చేస్తారు ఎందుకనో. సరే, కమింగ్ బ్యాక్ టు మిత్రపక్షాల మీద బీజేపీ సంగతి. బీజేపీ ఇవాళ ఖచ్చితంగా బతకనివ్వదండి తెలుగుదేశాన్ని. వైకాపాని కూడా లేటర్ స్టేజ్ లో స్టెబిలైజ్ అయింది, వాళ్ళని కూడా బతకనివ్వరు. పిచ్చి బ్రహ్మలో బతుకుతుంటున్నారు వాళ్ళు. ఎవరిని కూడా వదిలేదు. దక్షిణాది మీద దండయాత్రలో ఆపరేషన్ బిరడా 2018 to 2031 అనుకుంటా, 15-14 దాంట్లో డెఫినెట్ గా టీఆర్ఎస్ వేసేస్తారు. అందులో వాళ్ళు 0 సీట్లు వచ్చేది చేశారు. పార్లమెంట్ ఎప్పటిబడి మళ్ళీ నిలబడతా ఉన్నారు. అలాగే ఏఐడిఎంకే వేసారు, 2 ముక్కలు చేసి చీల్చి చండాలం చేశారు. డిఎంకే అయితే నిలబడింది, కానీ దాన్ని కూడా కుటుంబాలు చీల్చేస్తారు. జేడిఎస్ ని అదుపులో పెట్టి కేసు మొత్తం ఏదో దగ్గర తెచ్చుకున్నారు. ఎవరిని వదలరు. అది మిత్రపక్షం కాదండి. అది మిత్రపక్షం లాగా శివసేన లాగా గూడాలను చూడండి. బొంబాయిలో ఏం ఫోటోలు ఉన్నాయో. అరబు వర్తకుడు ఒంటి తలకాయ పెట్టిందంట ఆస్తిని తీసుకుని. తెల్లరేపటికి ఒక తందంటే వీడు బయట ఎడార్లో పడుకున్నాడు, ఒంటి లోపల చేరిందంట. శివసేనని కృష్ణా పటేల్ తల్లి కొడుకు అనుప్రియ పటేల్ గారు తల్లిని ఇద్దరిని వేరు చేసింది. ఎన్నిసార్లు చూసామండి హర్యానా వికాసం మంచిది అన్ని చోట్ల. శరద్ పవార్ ఒక ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అన్నాడీఎంకని వాడుకుని 4 సంవత్సరాలు ఏ పక్కన పడేసి సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. యడ్యూరప్ప గారిని మా మంచివాడే. నేను అక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళ బస్సుల మీద అక్కడ ఇబ్బంది జరుగుతుంది, కానీ వెంటనే చూడండి, నేను అన్న వెంటనే చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి ఎక్కడ జరగడానికి వీలుదని చెప్పినాడు. ఎవరో ఏ పార్టీ అయితే నాకేంటండి, చాలా మంచివాడు. ఆయన కూడా పక్కన పడేశారు. అలాగే నితిన్ గడ్కరీ గారిని పక్కన. సరే, అది పక్కన పెట్టిన ఆంధ్రప్రదేశ్ విషయంలో మిత్రపక్షాలు వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ ఏదైతే కూటమి అది ఉండాలనుకుంటే ఇవాళ 80% బీజేపీ వదలదో అవకాశం కోసం చూస్తుంది. జనసేన ఆఖరణ చేతులు ఉన్నారు కదా, ఎలాగన్నా అదాని గారు అనుకుని వీలైన తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం తెలుగుదేశాన్ని ఫినిష్ చేయడానికి చూస్తున్నారు. తర్వాత డెఫినెట్ గా అన్ని అయిన తర్వాత వాళ్ళు కూడా ఉంచరండి. ఇదంతా కొంచెం వెనక ముందు తప్ప. ఇవాళ ఈ శక్తుల్లోనేమో ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పుల పార్టీ పెట్టుకొచ్చారు. ఈ ఆంధ్రప్రదేశ్ ని లాస్ట్ బాల్ అని చెప్పి ఏం చేశారని చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. దూరదృష్టి లేకుండా 1 రూపాయి కూడా తెలంగాణ ఎవరికే ఏం చేసుకుంటా పో అని మాట్లాడితే ఏ రాదా కడుపు మంటదా తెలంగాణ ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎంత ఉంటుంది ఆయన మీద, ఎంత అహంకారం ఉంటుంది. ఇవాళ ఆయన సరే, ఆయన అయినా సరే మా తెలుగు రాజకీయ ఇవాళ వెళ్ళి బీజేపీ దగ్గరికి వెళ్ళి దక్షిణ మీద జైత్ర యాత్ర. ఎవరి మీద జైత్ర యాత్ర చేస్తారండి? ఇది ఏమన్నా విదేశమా? ఇవాళ తెలుగు హిందీ రాణాలు దేశం అంతా దొబ్బేయాలంటే అవతల మీ పక్కన ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుబంధ మంత్రి మాట్లాడితే కనీసం స్పందించలేదు, సిగ్గు కూడా పట్టలేదా? తెలుగు జాతీయతను రిప్రజెంటేషన్ చేస్తారా? ఖండించరు కూడా ఖండించరా? అంత బానిసత్వమా? వ్యక్తిగతంగా నేను మాట్లాడతాను, నా హక్కుల కోసం మాట్లాడతాను. సార్ ఓకే సార్, ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి అవసరాలను సమన్వయం చేస్తారనుకుంటున్నారా మీరు? ఎవరండి? ఏదైతే ఈ మీటింగ్ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించి అవసరాలను వీళ్ళు కూర్చొని చర్చించుకుంటారా సమన్వయం జరిగేలాగా? ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారి మధ్యన చిచ్చు పెడతానికి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్ని చూస్తూ ఉంటే మొన్న చాలా సహజం. అది నేను అది రాజకీయంగా నేను నైతికంగా కరెక్ట్ కాదు, కానీ రాజకీయంగా వాళ్ళు చేసేది తిరుపతి విషయంలో ఎంత క్షమాపణ చెప్పాడు అలాంటి బాగా ఇంకా బానిస 2 విధాలు కొడుతున్నారు. ఎందుకు? ఆ కేడర్ని ఇగ్నైట్ చేయడానికి. ఇంతకుముందు కూడా చాలాసార్లు కొట్టారు. బానిస దత్తపుత్రుడనే మాట్లాడారు. ఇవాళ ఈ 2 విడిపోతే వాళ్ళ లాభం తెలుసండి. అయినా మొన్న ఎలక్షన్స్ లో మాత్రం సింగిల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి ఆయన ఎలా వాడుకున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ పావు అయిపోతున్నారు. నాకు బాధగా ఉంది. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అన్ని పార్టీలు కోఆర్డినేషన్ చేసుకోమని ఇబ్బంది లేదు. ఇవాళ కనీసం రాష్ట్రం ముందుకెళ్లాలంటే మీలో ఈ కూటమి పార్టీలో గొడవలు పడకూడదు, బయటికి కూడా పడకూడదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ గారు నేను చూస్తున్నాను, అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు, నేను క్షమాపణ. కూటమి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి ఏమన్నారు, లా అండ్ ఆర్డర్దే తాట ఏమన్నారు, తాట తీస్తాను లేదు అన్నారు. ఆయన సరిగ్గా చేయకపోతారు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి ఎవరండి? ఎంప్లాయీస్ అంటాం కాదు,
ల్యాండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. అవును. తొక్కి నారదీస్తానన్నారు ఆయన. ల్యాండ్ ఆర్డర్ అంటే జనాలు అంటారు ల్యాండ్ ఆర్డర్ లో ఎవరు తేడా వస్తే అంటే జనాలు అనుకుని ఇంప్లై చేసుకోవచ్చు, చెప్పాలిగా జనాల విషయం అని. వేగ వదిలేసినప్పుడు ఎలా ఉంటది? అదే లోకేష్ గారిలో పంచాయతీరాజు తొక్కి నారదీస్తాను ఊరుకుంటారా? ఆయనకి ఎవరు అడ్వైస్ ఇస్తున్నారు? సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ కళ్యాణ్ బాబు గారు ఈజ్ హ్యావింగ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. నేను చెప్తున్నాను, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది సార్. ఓకే, అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. హంబుల్ గా అవతరాల ఆపర్చునిటీ, కనీసం రాష్ట్రం ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేంత వరకు అవతరాలు రాజకీయం చేసుకోవచ్చు. తెలుగుదేశం క్యాడర్ కూడా అండి ఏ మాత్రం అవకాశం వచ్చినా ఇలాగా మిగతా వాళ్ళని తోటి కూటమి బీజేపీ అంటే ఉద్దేశంగా ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం ఏమేమి చేస్తున్నారు, ఏం సెకండ్ థాట్ లేదు. కనీసం జనసేన తెలుగుదేశాన్ని కన్సల్టేషన్ చేసుకునే విషయంలో రెండు పార్టీలకి గుర్తరని బాధ్యత ఉందో, వాళ్ళ క్యాడర్ కూడా గుర్తరని బాధ్యత ఉంది. అది చేసుకుంటే ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ దే ఉందండి 0.5%, 0.8% ఓటు వచ్చింది 2019లో. తర్వాత 2023లో సర్వే పెట్టుకుంటే వరకు 0.5%, 0.5. వాళ్ళకి 6 పార్లమెంట్ సీట్లు, ఇంకా అదనంగా 2 సీట్లు ఆ పార్టీలో ఇచ్చిన వాళ్ళకి. ఇప్పుడు పార్లమెంట్ సీటు కూడా అంట, లోక్సభ రాజ్యసభ కూడా. ఇంకోటి కూడా అడిగితే బానిస నాయకులను పెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో. చూద్దామండి, లెట్ us hope for the best. రాష్ట్రం కోసం, హక్కుల కోసం మాత్రం నిలబడి ఉండాలి. నా రిక్వెస్ట్ ఏంటి, మీరు కూడా రాష్ట్రం విషయం పరిస్థితులు ఉంది, డెఫినెట్ గా దానికోసం కలిసి యునైటెడ్ గా ఫైట్ చేయాలి. హోదా విభజన హామీలు వస్తే సాధ్యం అవుతుంది. రైట్ సార్. కంక్లూజన్ వచ్చే ముందు ఆఖరిగా మార్చి 14న జవహర్ ఫౌండేషన్ డే సందర్భంగా కార్యాచరణను అంటే చర్చిస్తామని అయితే చెప్పారు సార్. దీనిలో కార్యకర్తల అభిప్రాయాలను ఎలా పరిగణలో తీసుకుంటారు సార్? జవహర్ గారు జనసేన ఆవిర్భావ దినోత్సవం అదే డెఫినెట్ గా 2018లో ఉండదండి. 2018లో ఆయన ఏం మాట్లాడాలి, అంబాసిడర్ ఎవ్రీబడి, సచ్ ఏ పవర్ఫుల్ స్పీచ్ కళ్యాణ్ గారు. ఇవాళ అలా కాదనుకుంటున్నాను, తన పార్టీ ఉండాలి, పార్టీలో అందరూ తీర్మానం పెట్టచ్చు, ముఖ్యమంత్రి గారు కావాలని డెఫినెట్ గా సమయం వచ్చినప్పుడు ఉదాహరణ అందొచ్చు, తప్పే లేదండి. వాళ్ళ ఎవరి పార్టీ ప్రణాళిక వాళ్ళకు ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలని ఆయన కోరుకున్నారు. డెఫినెట్ 10 సంవత్సరాలు నిజంగా ఆయన ఉంటే కనుక, ఆయన ఉన్న తర్వాత కళ్యాణ్ బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం ఉంది. బట్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆ అదానీ గారి ఆ గుమా వ్యాపారి చేతుల నుంచి బయటకు రావాలి, తిరిగి ఆనాటి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. రైట్, ఓకే సార్. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు అందజేసి రైట్ ఆ లేఖకు సంబంధించి ఒక చక్కటి వివరణ అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.